హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ ఆప్టిమైజర్స్. దిస్ ఈజ్ లెక్చర్ 13. ఈ వీడియోలో మనం అరేస్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇవి బేసిక్ ప్రాబ్లమ్సే, బట్ ఇవి ఫౌండేషన్కి బాగా యూజ్ అవుతాయి. ప్రాబ్లమ్ని స్క్రాచ్ నుండి ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను, ఎలా అనలైజ్ చేయాలో చెప్తాను, అండ్ టెస్ట్ కేసెస్ కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి, వాటిని ఎలా డీల్ చేయాలో చెప్తాను. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కోసం జావా ప్లస్ డిఎస్సి సిరీస్ బేసిక్స్ నుండి స్టార్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ ప్రాబ్లమ్, మాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? గివెన్ ఎ బైనరీ అరే నమ్స్, రిటర్న్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ వన్స్ ఇన్ ద అరే. అంటే బైనరీ అరే ఇచ్చాడంట. బైనరీ అరే అంటే ఏంటి? జీరోస్ అండ్ వన్స్ ఉండే అరే. కాబట్టి ఇలా జీరోస్ అండ్ వన్స్ ఉండే అరే ఇచ్చాడు. మనం ఏం చేయాలి? రిటర్న్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కన్సిక్యూటివ్ వన్స్, అంటే కంటిన్యూస్గా వన్స్ వచ్చేటివి. అంటే ఇక్కడ కంటిన్యూస్గా 2 టైమ్స్ వచ్చింది, ఇక్కడ కంటిన్యూస్గా 3 టైమ్స్ వచ్చింది. మనం ఏం చేయాలి? మ్యాక్సిమం రిటర్న్ చేయాలి. సో 3 మ్యాక్సిమం కాబట్టి అవుట్పుట్ వచ్చేసి 3. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కంటిన్యూస్గా 1 టైం వచ్చింది, ఇక్కడ 2 టైమ్స్, అండ్ దెన్ ఇక్కడ 1 టైం. కాబట్టి 2 టైమ్స్ మ్యాక్సిమం కాబట్టి అవుట్పుట్ వచ్చేసి 2. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 1 0 0 1 1 1 0. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ కంటిన్యూస్గా వన్స్ 2 టైమ్స్ వచ్చాయి, ఇక్కడ 3 టైమ్స్ వచ్చాయి. సో మనం ఇలా ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వన్స్ ఎన్ని టైమ్స్ వస్తున్నాయో మనం తెలుసుకోవాలి. సో ఇలా వెళ్తున్నప్పుడు మనకేమైంది? 1 టైం 1 వచ్చింది, 2 టైమ్స్ 1 వచ్చింది. సో కంటిన్యూటీ ఇక్కడ 2 టైమ్స్. 0 వచ్చినప్పుడు ఏమైంది? కంటిన్యూటీ బ్రేక్ అయింది. కాబట్టి 2 టైమ్స్ వచ్చింది అనేది మనకు కౌంట్ ద్వారా తెలుస్తుంది కదా. ఎన్ని టైమ్స్ 1 వచ్చిందో మనం కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనం కౌంట్ అనే ఒక వేరియబుల్ని తీసుకొని ఇనీషియల్గా 0 అనుకుంటాం. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి కౌంట్ ఇంక్రీజ్, మళ్ళీ 1 వచ్చింది కాబట్టి కౌంట్ ఇంక్రీజ్. ఇప్పుడు 0 వచ్చింది. 0 వస్తే ఏమని అర్థం? కంటిన్యూటీ బ్రేక్ అయినట్లు. కంటిన్యూటీ బ్రేక్ అవుతున్నప్పుడు ఈ 2 కంటిన్యూటీ మనకు ఆన్సర్ అవ్వచ్చు కదా. కాబట్టి మనం ఆన్సర్ కాదని చెక్ చేసుకోవాలి. సో మనం ఇనీషియల్గా ఆన్సర్ 0 అనుకుంటాం. 0 అని ఎందుకు అనుకుంటాం? ఒకవేళ అరే మొత్తంలో ఎలిమెంట్స్ జీరోసే ఉన్నాయనుకోండి, అప్పుడు మనం మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్ ఏమవుతుంది? 0 అవుతుంది, ఎందుకంటే అసలు వన్స్ లేవు కాబట్టి. సో ఇనీషియల్గా మనం ఆన్సర్ని 0 అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఈ కంటిన్యూటీ మ్యాక్సిమం అవుతుందా లేదా చెక్ చేయాలి. మనం ఆన్సర్ ఏమనుకున్నాం? 0 అనుకున్నాం, కానీ మన కంటిన్యూటీ ఇంకా మ్యాక్సిమం ఉంది. మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి? మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్. కాబట్టి ఇది మ్యాక్సిమం ఉండడం వల్ల మనం ఏం చేస్తాం? అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేశాక దీన్ని బ్యాక్ టు 0 చేయాలి. ఎందుకు? కంటిన్యూటీ బ్రేక్ అయింది కాబట్టి ఇది బ్యాక్ టు 0 చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 0. 0 ఉంటే మనం ఏం చేస్తున్నాం? మన కంటిన్యూటీ గ్రేటరా లేకుంటే మన ఆన్సర్ గ్రేటరా చెక్ చేస్తున్నాం. మన ఆన్సర్ గ్రేటర్ కాబట్టి మనం ఏం చేయం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? బ్యాక్ టు 0 చేస్తున్నాం. అది ఆల్రెడీ 0 ఉంది, బ్యాక్ టు 0 చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 1 వచ్చింది. 1 వస్తే మనం ఏం చేస్తున్నాం? కౌంట్ ఇంక్రీజ్. నెక్స్ట్ మళ్ళీ 1 కౌంట్ ఇంక్రీజ్, మళ్ళీ 1 కౌంట్ ఇంక్రీజ్. ఇప్పుడు 0 వచ్చింది. 0 వస్తే మనం ఏమనుకున్నాం? కంటిన్యూటీ బ్రేక్ అవుతున్నట్లు. కంటిన్యూటీ బ్రేక్ అయ్యే కంటే ముందు మనం ఇది మన మ్యాక్సిమం ఆన్సరా కాదా చెక్ చేయాలి. సో 3 పెద్దదా 2 పెద్దదా? 3 పెద్దది. కాబట్టి దీన్ని అప్డేట్ చేసి దీన్ని బ్యాక్ టు 0 చేస్తాం. ఇప్పుడు అరే మొత్తం ట్రావర్స్ చేసాం కదా. ఇప్పుడు మన ఆన్సర్లో ఏమనుంది? 3 అని ఉంది. సో మన మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్ వచ్చేసి 3. ఇప్పుడు మనం దీనికి కోడ్ ఎలా రాస్తామంటే, మనం ఫస్ట్ నుంచి ట్రావర్స్ చేసాం కాబట్టి ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేసాం. ట్రావర్స్ చేస్తూ మనం ఏం చెక్ చేసాము? ఇఫ్ మన a ఆఫ్ iలో ఒకవేళ 1 ఉంటే మనం ఏం చేసాం? జస్ట్ కౌంట్ని ఇంక్రీజ్ చేసాం. ఎల్స్ కేసులో ఏం చేస్తున్నాం? ఎల్స్ మనం ఆన్సర్ని అప్డేట్ చేస్తున్నాం. మన ఆన్సర్ మ్యాక్సిమమా లేకపోతే మన కౌంట్ మ్యాక్సిమమా అని చెక్ చేసి మనం దాన్ని math.max యూస్ చేసి చెక్ చేస్తాం. math.max ఆఫ్ ఆన్సర్ కౌంట్. ఇలా అప్డేట్ చేశాక మనం కౌంట్ని బ్యాక్ టు 0 చేస్తాం. కరెక్ట్? ఇదే కదా మనం ఇంతసేపు చేసిన ప్రాసెస్. ఆన్సర్ని కౌంట్ని ఇనీషియల్గా 0 అనుకున్నాం కాబట్టి ఇంట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ కోడ్ వల్ల మనం ప్రత్యేక కేసెస్ పాస్ చేయగలమా అంటే చేయలేము. ఎందుకంటే ఇదే ఎగ్జాంపుల్లో లాస్ట్లో 0 తీసేయండి. సో ఇనీషియల్గా మనం కౌంట్ ఏమనుకుంటున్నాం? 0 అనుకుంటున్నాం. ఆన్సర్ని కూడా 0 అనుకున్నాం. ఇప్పుడు చూస్తే 1 వచ్చింది కాబట్టి కౌంట్ ఇంక్రీజ్. అంతే కదా, 1 వచ్చినప్పుడు జస్ట్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది కాబట్టి కౌంట్ ఇంక్రీజ్. నెక్స్ట్ 0 వచ్చింది. 0 వస్తే మనం ఏం చేస్తున్నాం? కంపేర్ చేస్తున్నాం. ఆన్సర్ మ్యాక్సిమమా కౌంట్ మ్యాక్సిమమా చెక్ చేసి ఆన్సర్లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ 2 0ని కంపేర్ చేస్తే 2 పెద్దది కాబట్టి 2ని ఆన్సర్లో స్టోర్ చేస్తాం.
నెక్స్ట్ కౌంట్ని బ్యాక్ టు 0 చేస్తున్నాం కాబట్టి కౌంట్ బ్యాక్ టు 0. నెక్స్ట్ 0 వచ్చింది. 0 వస్తే ఏం చేస్తున్నాం, ఆన్సర్ని కౌంట్ని కంపేర్ చేస్తున్నాం, ఏది మ్యాక్సిమం ఉంటే అది ఆన్సర్లో స్టోర్ చేస్తున్నాం. 0 2ని కంపేర్ చేస్తే 2 మ్యాక్సిమం, 2 ఆన్సర్లో స్టోర్ చేస్తున్నాం, కౌంట్ని బ్యాక్ టు 0 చేస్తున్నాం. ఇది ఆల్రెడీ 0 ఉంది, మళ్ళీ బ్యాక్ టు 0 చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ 1 వచ్చింది కాబట్టి సేమ్ కౌంట్ ఇంక్రీజ్ 1. నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది, కౌంట్ ఇంక్రీజ్. నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది, కౌంట్ ఇంక్రీజ్. ఇప్పుడు మనం అరే మొత్తం ట్రావర్స్ చేసాము. ఇప్పటికి ఆన్సర్ ఏమనుంది, 2 అని ఉంది. కానీ మన ఆన్సర్ ఏంటి, 3. ఎందుకు అంటే మనం 0 వచ్చినప్పుడే మనం ఆన్సర్ని అప్డేట్ చేస్తున్నాం. కానీ ఈ కేసులో లాస్ట్లో 0 రాలేదు, కానీ మనం ప్రాబ్లం ఆపేస్తున్నాం. ఎందుకు, అరే కంప్లీట్ అయిపోయింది కాబట్టి. 0 వస్తేనే మనం అప్డేట్ చేస్తున్నాం, ఇక్కడ 0 రాలేదు లాస్ట్లో, కాబట్టి మనం ఆన్సర్ని అప్డేట్ చేయలేదు. కాబట్టి అరే మొత్తం ట్రావర్స్ చేశాక కూడా మనం ఒకసారి చెక్ చేయాలి, ఏమని, మన కౌంట్ గ్రేటర్ ఉందా లేదా ఆన్సర్ కంటే అని చెక్ చేయాలి. కాబట్టి లాస్ట్లో మళ్ళీ చెక్ చేద్దాం. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా కౌంట్. ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ కౌంట్ చెక్ చేస్తాం. చెక్ చేస్తే 3 గ్రేటర్ కాబట్టి అప్డేట్ అవుతుంది. ఇలా మనం చేస్తే ప్రతి కేస్ పాస్ అవుతుంది. మనం మెయిన్ కోడింగ్ చేసేటప్పుడు మిస్ చేసేది ఏంటి అంటే టెస్ట్ కేసెస్. కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఎందుకు ఫెయిల్ అవుతుందో మనం తెలుసుకోలేం. అవి తెలుసుకోవాలంటే ఎలా అంటే, ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, రిటర్న్ మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్. కాబట్టి మ్యాక్సిమం కన్సిక్యూటివ్ వన్స్ స్టార్టింగ్లోనైనా రావచ్చు, కరెక్ట్, మిడిల్లో అయినా రావచ్చు, ఆర్ఎల్స్ ఎండింగ్లో అయినా రావచ్చు. మనం ఇలా కేసెస్ తీసుకోవాలి. ఇలా మనం కార్నర్ కేసెస్ తీసుకొని టెస్ట్ చేస్తే మనం అన్ని కేసెస్ పాస్ అవుతే మన సొల్యూషన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం నేను లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇనీషియల్గా మనం ఏం చేసాము, ఇంట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ దెన్ ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏం చేసాము, 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేసాం, అంటే నమ్స్ డాట్ లెంత్ అండ్ దెన్ i++. ఒకవేళ మన యారేలో ఎలిమెంట్ వచ్చేసి 1 అవుతే మనం ఏం చేసాము, కౌంట్ని ++ చేసాము. ఎల్స్ కేస్లో ఏం చేసాము, కంపేర్ చేసాం ఆన్సర్ తోటి కౌంట్ తోటి. సో మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా కౌంట్. ఇప్పుడు మనం ఏం చేసాము, కౌంట్ని బ్యాక్ టు 0 చేసాం. సో ఇలా చేశాక మనం లాస్ట్లో రిటర్న్ టైప్ ఏమనుంది, ఇంట్ అని ఉంది. సో రిటర్న్ మన ఆన్సర్ చేస్తున్నాం. చేసి ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, అన్ని కేసెస్ పాస్ అవుతాయంటే, ఇప్పుడు చూడండి ఒక కేసు ఫెయిల్ అయింది. ఏ కేసు, ఈ కేసు. మనం జస్ట్ ఇది వరకే క్యాలిక్యులేట్ చేసాము కాబట్టి మన అవుట్పుట్ 2 వచ్చింది. లాస్ట్లో 0 లేకపోవడం వల్ల కేసు ఫెయిల్ అయింది. 3 రావాల్సింది 2 వచ్చింది, ఎందుకంటే ఇక్కడి వరకే చెక్ చేసాం కాబట్టి 2 క్యాలిక్యులేట్ అయింది. సో మనం ఏం చేయాలి, లాస్ట్లో ఈ చెక్ని మళ్ళీ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా కౌంట్. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏమవుతుంది, అన్ని కేసెస్ పాస్ అయ్యాయి. ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం ఇదే సొల్యూషన్. సో యాక్సెప్టెడ్. సో అన్ని 44 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఒకసారి ఈ కోడ్ టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే మొత్తం మనం అరేని ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి బిగ్ ఆఫ్ n, అండ్ దెన్ మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రా స్పేస్ ఏమైనా తీసుకుంటున్నాం అంటే లేదు, కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్కే, బట్ స్టిల్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో కూడా ఇంటర్వ్యూస్లో ఇలాంటివి అడుగుతారు, అండ్ అది కంపెనీని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడగరు అని చెప్పేసి ఇగ్నోర్ చేయకండి, ఇవి కూడా ఒకసారి కవర్ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెకండ్ ప్రాబ్లమ్, సింగిల్ నెంబర్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, గివెన్ ఎ నాన్ ఎంప్టీ అరే ఆఫ్ ఇంటీజర్స్, అంటే ఎంప్టీ అరే ఇవ్వడు. సో ఎవ్రీ ఎలిమెంట్ అపియర్స్ ట్వైస్ ఎక్సెప్ట్ ఫర్ 1, అంటే ప్రతి ఎలిమెంట్ ట్వైస్ వస్తుంది, ఒక్క ఎలిమెంట్ మాత్రమే 1 టైం వస్తుంది. మనం ఆ సింగిల్ ఎలిమెంట్ని కనుక్కోవాలి. యూ మస్ట్ ఇంప్లిమెంట్ ఎ సొల్యూషన్ విత్ లీనియర్ రన్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ యూజ్ ఓన్లీ కాన్స్టెంట్ ఎక్స్ట్రా స్పేస్, అంటే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n ఉండాలి, అండ్ దెన్ ఎక్స్ట్రా స్పేస్ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 ఉండాలి అంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాడు, 2 2 1 అని ఇచ్చాడు. 2 2 టైమ్స్ వస్తుంది, 1 1 టైమే వస్తుంది, కాబట్టి సింగిల్ నెంబర్ వచ్చేసి 1. ఎగ్జాంపుల్ 2కి వస్తే ఇక్కడ చూడండి, 1 డబుల్ టైం వచ్చింది, 2 డబుల్ టైమ్స్ వచ్చింది, 4 సింగిల్ టైం వచ్చింది, కాబట్టి 4 సింగిల్ నెంబర్. ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉంది అరేలో, నాన్ ఎంప్టీ అన్నాడు, సింగిల్ ఎలిమెంట్ ఇచ్చాడు, కాబట్టి ఇప్పుడు సింగిల్ ఎలిమెంట్ ఏంటి, 1, ట్వైస్ రాలేదు, కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, 2 1 4
2 1. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. 4 1 టైమ్, 1 2 టైమ్స్. సో ఏదైతే మనకు 1 టైమ్ వస్తుందో అది మన ఎలిమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కౌంట్ చేయాలి ఈచ్ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎన్ని టైమ్స్ వస్తుందో మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? ఫర్ int j ఈజ్ ఈక్వల్స్ టు 0, j లెస్ దాన్ n, j ప్లస్ ప్లస్. ఇలా ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తూ ఒకవేళ మన a ఆఫ్ j మనకు కావాల్సిన ఎలిమెంట్ అయితే మనం ఏం చేస్తాం? కౌంట్ని ఇంక్రీజ్ చేస్తాం. సో మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏంటో మనం ఇక్కడ రాద్దాం తర్వాత. int కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది ఇనీషియల్గా. సో ఇప్పుడు మనం ఇలా రాస్తే ఏమవుతుంది? మనకు కావాల్సిన ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వస్తుందో మనకు తెలుస్తుంది. సో ఈచ్ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వస్తుందో మనకు తెలియాలి. అంటే ఈ కోడ్ మనం ఎన్ని టైమ్స్ రిపీట్ చేయాలి? ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని టైమ్స్ రిపీట్ చేయాలి. సో అవుటర్ లూప్ వచ్చేసి ఫర్ int i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఇలా చేస్తే ఏమవుతుంది? మనకు కావాల్సిన ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వస్తుందో తెలుస్తుంది. అంటే ఈచ్ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ వస్తుందో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? a ఆఫ్ i రాయాలి. అంతేనా? 2 ఎన్ని టైమ్స్ వస్తుందో తెలుస్తుంది, 1 ఎన్ని టైమ్స్ వస్తుందో మొత్తం అరేలో తెలుస్తుంది, 4 ఎన్ని టైమ్స్ వస్తుందో మొత్తం అరేలో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాల్సింది? మనకు ఎప్పుడైనా కౌంట్ 1 అయితే కౌంట్ ప్రతిసారి 2 అవ్వాలి కదా, ఎందుకంటే మనకు ప్రతి ఎలిమెంట్ 2 టైమ్స్ వస్తుంది అన్నాడు. సో ఇక్కడ మనం ప్రతి ఎలిమెంట్కి చెక్ చేస్తున్నప్పుడు కౌంట్ 2 అవుతుంది. మనకు 1 అవుతుంది అంటే మీనింగ్ ఏంటి అర్థము? ఆ ఎలిమెంట్ 1 టైం మాత్రమే వచ్చిందని అర్థం. సో ఆ ఎలిమెంట్ ఏంటి? ith ఎలిమెంట్. సో రిటర్న్ a ఆఫ్ i. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? క్వశ్చన్లో వాడు కంపల్సరీ ఒక్క ఎలిమెంట్ ఖచ్చితంగా 1 టైం మాత్రమే వచ్చి ఉంటుంది అని ఇచ్చాడు. నాన్ ఎంప్టీ అరే అన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్లో ఏదో ఒకటి రిటర్న్ అవ్వాలి కాబట్టి రిటర్న్ -1 తీసుకోండి, కానీ ఇది ఎలాగో ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే 0 నుంచి n వరకు ట్రావర్స్ చేస్తున్నాం. ఫస్ట్ 0 దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కౌంట్ ఇనీషియల్గా 0. నేనేం చేస్తున్నా? 0 to n వరకు ట్రావర్స్ చేస్తున్నా. అంటే మొత్తం ట్రావర్స్ చేస్తూ a ఆఫ్ j నాకు a ఆఫ్ iకి ఈక్వల్ అయితే నేను కౌంట్ పెంచుతున్నా. సో 2కి 2 ఈక్వల్ అవుతుంది, సో కౌంట్ 1. మళ్ళీ ఇక్కడ కూడా 2కి 2 ఈక్వల్ అవుతుంది, సో కౌంట్ 1. సో కౌంట్ 2 అవుతుంది. అలాగా 2 అయినప్పుడు ఈ కేసు ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ట్రావర్స్ చేస్తూ 1కి 1 ఈక్వల్, 1కి 1 ఈక్వల్. సో ఇక్కడ మళ్ళీ కౌంట్ 2 అయింది. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రావర్స్ 4కి 4 ఈక్వల్ అయింది కాబట్టి కౌంట్ 1. అప్పుడు మనకు రిటర్న్ అవుతుంది. ఒకవేళ 4 డబుల్ టైం వచ్చింది అనుకోండి, ఇక్కడ సపోజ్ 3 1 టైమే వచ్చింది అనుకో, అప్పుడు ఇక్కడికి వస్తావు. ఇక్కడికి వచ్చినప్పుడు చెక్ చేస్తావు, 2 ఇక్కడ 1 టైం వచ్చింది, ఇక్కడ సెకండ్ టైం వచ్చింది, సో కౌంట్ 2 అయింది. సో అలాగా జరుగుతూ పోతుంది. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఇది లీడ్ కోడ్లో ఒకసారి చూద్దాం. సో ఇనీషియల్గా మనం ఏం చేసాము? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రావర్స్ చేసాము. సో ఎండింగ్ అంటే నమ్స్ డాట్ లెంత్ వరకు అండ్ దెన్ i ప్లస్ ప్లస్. లోపల మనం ఏం చేసాము? కౌంట్ అని ఒక వేరియబుల్ని 0కి ఇనిషియలైజ్ చేసాము. మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రావర్స్ చేసుకుంటూ లాస్ట్ వరకు ట్రావర్స్ చేసాము. j ఈజ్ ఈక్వల్స్ టు 0, j లెస్ దెన్ నమ్స్ డాట్ లెంత్ అండ్ దెన్ j ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ఏం చేసాము? మన a ఆఫ్ i ఒకవేళ a ఆఫ్ jకి ఈక్వల్ అవుతాయి. అప్పుడు మనం ఏం చేసాము? కౌంట్ని ఇంక్రిమెంట్ చేసాము. కౌంట్ని ఇంక్రిమెంట్ చేశాక ఎప్పుడైనా మనకు మొత్తం ట్రావర్స్ చేశాక కౌంట్ వాల్యూ 1 అయితే మనం ఏం చేసాము? ఆ ఎలిమెంట్ని రిటర్న్ చేసాము. సో a ఆఫ్ iని రిటర్న్ చేస్తున్నాం. లాస్ట్లో ఏదో ఒకటి రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ -1. ఈ కోడ్లో ఎర్రర్ వస్తుంది ఎందుకంటే a అనే ఒక అరే లేదు కాబట్టి. నమ్స్ అని ఇచ్చాడు, సో నమ్స్లో కన్వర్ట్ చేద్దాం అండ్ దెన్ రన్. సో ఇప్పుడు అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో ఇక్కడ మనకు 61 కేసెస్ పాస్ అయ్యాయి. సొల్యూషన్ యాక్సెప్టెడ్. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే అవుటర్ ఫర్ లూప్ వచ్చేసి లెంత్ వరకు రన్ అవుతుంది, అంటే n టైమ్స్ రన్ అవుతుంది. ఇన్నర్ ఫర్ లూప్ కూడా n టైమ్స్ రన్ అవుతుంది. సో టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? n² అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేస్తే ఎక్స్ట్రా స్పేస్ మనం తీసుకోవట్లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. ఒకవేళ మీకు స్పేస్ కాంప్లెక్సిటీ టైం కాంప్లెక్సిటీ అర్థం కాకపోతే నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను, ఒకసారి అది చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని నేను సెకండ్ మెథడ్లో చెప్తాను. ఇదే ప్రాబ్లమ్ని మనం ఆల్మోస్ట్ 5 మెథడ్స్లో చేయొచ్చు. నేను టైంని బట్టి మిగతా మెథడ్స్ చెప్తాను, బట్ ఈ మూమెంట్కి 3 మెథడ్స్ చెప్తాను. సో సెకండ్ మెథడ్ వచ్చేసి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 3 ఉందనుకోండి ఇదే ఎగ్జాంపుల్లో.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి ఎలిమెంట్ ట్వైస్ వస్తుంది అన్నారు. సో మనం ఏం చేస్తామంటే దీన్ని సార్టింగ్ చేస్తాం. సార్టింగ్ చేస్తే ఏమవుతుంది, 1 1 2 2 3 4 4 అవుతుంది. సో ఇప్పుడు మనం సార్టింగ్ చేస్తే ఏమైంది, రిపీట్ అయ్యే ఎలిమెంట్స్ పక్క పక్కన వస్తాయి. కరెక్ట్. రిపీట్ కాని ఎలిమెంట్ పక్కన ఏమొస్తుంది, వేరే ఎలిమెంట్ వస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ సార్ట్ చేస్తాం. అరేస్ డాట్ సార్ట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది ఇన్బిల్ట్. సార్ట్ ఆఫ్ మనకు వేరియబుల్ ఏముంటే అది ఇస్తాం. అప్పుడు మనకు అరే సార్ట్ అయిపోతుంది బై డిఫాల్ట్. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ లూప్ యూస్ చేసి ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి మనం ట్రావర్స్ చేస్తున్నాం లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాలా, అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఈ ఎలిమెంట్ని పక్క ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తాం. సో మనం లాస్ట్ నుంచి 1 ఎలిమెంట్ తక్కువ వరకు ట్రావర్స్ చేస్తే ఏం కాదు కదా. సో ట్రావర్స్ చేస్తూ ఉన్నాయి ఇలా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా ప్రజెంట్ ఎలిమెంట్ పక్కన ఎలిమెంట్ ఈక్వల్ కాకుంటే నేనేం చేస్తాను, అప్పుడు నేను రిటర్న్ చేయాల్సింది ఏ ఎలిమెంట్, నా ప్రజెంట్ ఎలిమెంట్. కరెక్ట్. ఎందుకు అంటున్నాను అంటే నా ప్రజెంట్ ఎలిమెంట్ పక్కన ఎలిమెంట్ సేమ్ కాకపోతే నేను రిటర్న్ చేయాల్సింది ప్రజెంట్ ఎలిమెంట్ కదా. ఇక్కడ 3 ఈజ్ ద ఆన్సర్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రజెంట్ ఎలిమెంట్ పక్కన ఎలిమెంట్ సేమ్ ఉంటే నేనేం చేయాలి, ఏం చేయని అవసరం లేదు. నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళకుండా దాని తర్వాత ఎలిమెంట్కి వెళ్తే సరిపోతుంది కదా. ఎందుకంటే 2 టైమ్సే వస్తుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇలా చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. దీంతో మనం చెక్ చేయాల్సింది. ఈ పని అయిపోయింది. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నేను 1కి ఏం చెక్ చేస్తున్నా, 1కి పక్కన ఉన్న 1కి చెక్ చేస్తున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్ దీనికి జంప్ చేసి దీని పక్కన చెక్ చేయొచ్చు కదా. ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఐని ప్లస్ చేయకుండా ఐని డైరెక్ట్ i+2 చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, వీడికి వచ్చినాక చెక్ చేస్తా పక్కన ఎలిమెంట్ తోటి సేమ్ ఉందా లేదా అని చెక్ చేసి. సేమ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. +2 అంటే ఇక్కడికి వచ్చేస్తావు డైరెక్ట్. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చెక్ చేస్తావు, పక్కన ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తావు. ఈక్వల్ ఉంది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, మళ్ళీ +2 అవుతుంది. సో ఇక్కడికి వస్తావు. ఇక్కడికి వచ్చినప్పుడు పక్క ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తావు. ఇప్పుడు నాట్ ఈక్వల్ కాబట్టి నువ్వు ఏ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తావు. ఇప్పుడు ఈ కోడ్ ప్రతి టెస్ట్ కేస్ని పాస్ చేస్తుందా అంటే చేయదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఎలిమెంట్స్ లేవనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, సార్టింగ్ చేస్తే ఈ ఎలిమెంట్ ఉండదు, ఈ ఎలిమెంట్ ఉండదు. కరెక్ట్. ఇప్పుడు చూడండి, మీరు ఈ ఎలిమెంట్కి వస్తారు, పక్క ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తారు, ఈక్వల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తారు, పక్క ఎలిమెంట్ తోటి కంపేర్ చేస్తే ఈక్వల్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, మీ లూప్ బ్రేక్ అవుతుంది కదా. ఇక్కడ వరకే మీరు లూప్ రన్ చేశారు. కరెక్ట్. ఒకవేళ మీరు ఇక్కడ వరకు లూప్ రన్ చేసింటే ఏమైంది, పక్కన ఎలిమెంట్ తోటి కంపేర్ చేయడానికి ట్రై చేసి అవుట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ వచ్చేది. అందుకని మనం లూప్ ఇక్కడ వరకే రన్ చేసాము. ఇక్కడ వరకు రన్ చేస్తే మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, పక్క ఎలిమెంట్ తోటి మ్యాచ్ అవుతుంది. సో మనకి ఇక్కడ రిటర్న్ అవ్వదు. కాబట్టి ఇక్కడ రిటర్న్ అవ్వకపోతే మన లాస్ట్ ఎలిమెంట్ మన ఆన్సర్ అని అర్థం. కాబట్టి మనం అప్పుడు రిటర్న్ చేయాల్సింది ఏంటి, మన ఏ అరేలో లాస్ట్ ఇండెక్స్లో ఏముంటే అది రిటర్న్ చేయాలి. లాస్ట్ ఇండెక్స్ అంటే ఏంటిది, ఏ ఆఫ్ లెంత్ అంటే ఈ అరే లెంత్ -1, అప్పుడే కదా లాస్ట్ ఇండెక్స్ వచ్చేది. మనం దీన్ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఇది మనం లీడ్ కోడ్లో చేద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇనీషియల్గా నేనేం చేశాను, సార్టింగ్ చేశానా, అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ నమ్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫస్ట్ నుంచి ట్రావర్స్ చేస్తున్నా 0 ఇండెక్స్ నుంచి లెంత్ -1 వరకు, అంటే నమ్స్ డాట్ లెంత్ -1 వరకు. ఈచ్ టైం నేనేం చేశాను, i ఈజ్ ఈక్వల్స్ టు i+2 చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇఫ్ నా ప్రజెంట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మై నెక్స్ట్ ఎలిమెంట్, అప్పుడు నేనేం చేస్తున్నాను, రిటర్న్ నమ్స్ ఆఫ్ ఐని. అండ్ దెన్ ఏది అవ్వకపోతే మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ ఇండెక్స్ని రిటర్న్ చేస్తున్నాం. సో నమ్స్ డాట్ లెంత్ -1. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేసి చూస్తే మనకు అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. ఓకే. సో డే మొత్తం జావా స్క్రిప్ట్లో కోడ్ రాసే కంపెనీకి ఇప్పుడు ప్రజెంట్ జావాలో చేయాలంటే కష్టమైపోతుంది. సో ఇప్పుడు ఇది రన్ చేసి చూస్తే ఓకే, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఇప్పుడు సబ్మిట్ చేసి చూస్తే ఐ హోప్ ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో ఎస్, ఆల్ 61 టెస్ట్ కేసెస్ పాస్డ్ అండ్ సొల్యూషన్ యాక్సెప్టెడ్. సో ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే ఇక్కడ మనకు టైం కాంప్లెక్సిటీ ఏమైంది, n log n అవుతుంది దీనికి. అండ్ దెన్ ఇది n టైం పడుతుంది. సో n log n గ్రేటర్ కాబట్టి టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n log n. స్పేస్ కాంప్లెక్సిటీకి వస్తే ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు కాబట్టి కాన్స్టెంట్ స్పేస్.
మన ఫస్ట్ సొల్యూషన్ ఏమైంది, n స్క్వేర్ టైం పట్టింది, ఇప్పుడుది తగ్గిపోయింది n log nకి. సో ఇప్పుడు థర్డ్ అప్రోచ్ చూద్దాం. ఇంతకుముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, 2 1 4 2 1. సో ఇక్కడ మనం XOR అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. మీరు XOR అనే కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ఇంతవరకు చేయకపోతే ఇది కొత్తగా అనిపిస్తుంది మీకు. ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తూ వెళ్తే మీకు రేపు పొద్దున్న XOR కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. సో నేను XOR అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను, 0 XOR ఎనీథింగ్ చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది. దేంతో XOR చేస్తే అదే వస్తుంది. ఒకవేళ x తోటి xని XOR చేస్తే ఏమవుతుంది, 0 వస్తుంది. అంటే 5 XOR 5 చేస్తే 0 వస్తుంది. సేమ్ ఎలిమెంట్ తోటి XOR చేస్తే 0 వస్తుంది. 0 తోటి ఏ ఎలిమెంట్ అన్న XOR చేస్తే ఆ ఎలిమెంట్ వస్తుంది. ఈ 2 ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 2ని పక్కన రాస్తున్నా. మనం ఇక్కడ సార్టింగ్ చేయట్లేదు, జస్ట్ మీకు అర్థం కావాలని చెప్పేసి నేను సెగ్రిగేట్ చేసి రాస్తున్నాను. అండ్ దెన్ 1ని పక్కన రాస్తున్నా, 4ని పక్కన రాస్తున్నా. సో ఇప్పుడు దీనికి మధ్యలో XOR చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. కరెక్ట్. దీనికి XOR చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. దీన్ని అలాగే రాద్దాం. అండ్ దెన్ 0కి XOR చేస్తే ఏమవుతుంది, సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి 0 వస్తుంది. అండ్ దెన్ 4 అలానే రాద్దాం. 0కి 4కి XOR చేస్తే ఏమవుతుంది, ఈ ప్రాపర్టీ 4 వస్తుంది. కరెక్ట్. అంటే మనం ఉన్న అన్ని ఎలిమెంట్స్కి XOR చేసుకుంటూ పోతే మనకేమైంది, 4 వచ్చింది. కరెక్ట్. అదే మనం కోడ్ రాసి చూద్దాం, మీకు అర్థమవుతుంది లీడ్ కోడ్లో. సో ఇక్కడ బేసికల్లీ ఏం జరిగిందంటే 2కి XOR చేస్తే 0 వచ్చింది. కరెక్ట్. ఆ 0 తోటి నేను 1 XOR చేస్తే ఏమైంది, నాకు 1 వచ్చింది. ఎందుకంటే 0 XOR ఎనీథింగ్ ఈజ్ x. ఇప్పుడు ఆ 1 తోటి 1ని XOR చేస్తే ఏమవుతుంది, 0 వచ్చింది. ఇప్పుడు ఆ 0 తోటి 4ని XOR చేస్తే ఏమైంది, 4 వచ్చింది. సో ఇలా మనకి సొల్యూషన్ వర్క్ అవుతుంది. ఇనీషియల్గా నా వాల్యూని నేను ఏమనుకుంటున్నా, 0 అనుకుంటున్నా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, అరేలో ప్రతి ఎలిమెంట్ని విజిట్ చేస్తున్నా. సో nums.length లాస్ట్ వరకు ట్రావర్స్ చేస్తూ నా వాల్యూని నేను ఏం చేస్తున్నా, ప్రతిసారి వాల్యూ XOR నా ప్రతి ఎలిమెంట్ తోటి XOR చేస్తున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూని వచ్చిన దాన్ని వాల్యూలో స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ ఎట్ ద ఎండ్ నా వాల్యూలో ఏం స్టోర్ అయ్యింటే అది రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూస్తే అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఇప్పుడు కోడ్ని సబ్మిట్ చేస్తే ఆల్ 61 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 61 టెస్ట్ కేసెస్ పాస్డ్, సొల్యూషన్ యాక్సెప్టెడ్. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేస్తే మనం అరేని మొత్తం ట్రావర్స్ చేసాం కాబట్టి బిగ్ ఆఫ్ n అవుతుంది. అండ్ దెన్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1 అవుతుంది, ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు కాబట్టి. సో ఫస్ట్ సొల్యూషన్లో మనకేమైంది, n స్క్వేర్ అయింది. సెకండ్ సొల్యూషన్ n log n అయింది. థర్డ్ సొల్యూషన్లో జస్ట్ n మాత్రమే అయింది. సో ఇది మన బెస్ట్ సొల్యూషన్. ఇంకా మనకు 2 వేస్లో కూడా సాల్వ్ చేయొచ్చు హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి. బట్ ఆ కాన్సెప్ట్ నేను ఇంతవరకు చెప్పలేదు కాబట్టి ఈ 3 మాత్రమే చెప్తున్నాను. హ్యాష్ మ్యాప్ చెప్పినప్పుడు ఇది అక్కడ కవర్ చేస్తాను. నౌ లెట్స్ గో ఫర్ అవర్ థర్డ్ క్వశ్చన్, మిస్సింగ్ నెంబర్. ఇక్కడ ఏమని ఇచ్చాడు, గివెన్ అన్ అరే నమ్స్ కంటైనింగ్ n డిస్టింక్ట్ నెంబర్స్ ఇన్ ద రేంజ్ 0, n. అంటే 0 to n నెంబర్స్ ఉంటాయంట. ఈచ్ నెంబర్ డిస్టింక్ట్ అంటే రిపీట్ అవ్వదు. రిటర్న్ ద ఓన్లీ నెంబర్ ఇన్ ద రేంజ్ దట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ ద అరే. 0 to n నెంబర్స్ ఇస్తాడు కానీ ఒక్క నెంబర్ ఇవ్వడు. సో మనం ఆ నెంబర్ కనుక్కోవాలి. n అంటే ఏంటి, అరే యొక్క లెంత్. నౌ లెట్స్ గో ఫర్ ఎగ్జాంపుల్ 1. ఇక్కడ అరే లెంత్ ఎంత, 3. కాబట్టి 0 నుంచి 3 వరకు ఇస్తాడు. 0 ఉంది, 1 ఉంది, 2 లేదు కాబట్టి ఇక్కడ 2 మిస్సింగ్ నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూడండి. అరే లెంత్ వచ్చేసి 2. 0 ఉంది, 1 ఉంది, 2 లేదు కాబట్టి 2 ఈజ్ మై అవుట్పుట్. ఎగ్జాంపుల్ 3 చూస్తే ఇక్కడ 0 1 2 3 4 5 6 7 ఉంది, 8 లేదు కాబట్టి 8 ఈజ్ మై మిస్సింగ్ నెంబర్. నౌ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 2 5 0 4 1. ఇప్పుడు ఇక్కడ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటి, 3 కదా. ఇప్పుడు మనం అది ఎలా కనుక్కుంటామంటే, ఇప్పుడు చూడండి అరే లెంత్ ఎంత, 5. కాబట్టి మనం 0 నుంచి 5 వరకు ప్రతి ఎలిమెంట్ అరేలో ఉందా లేదా వెతకాలి. మనం ఏం చేసాం, ఇలాక ఒక ఎలిమెంట్ అరేలో ఉందా లేదా అని ఎలా వెతుకుతాం, ఫర్ లూప్ యూజ్ చేస్తాం. కరెక్ట్. స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి ఎండింగ్ ఇండెక్స్ వరకు మనం ట్రావర్స్ చేస్తాం. కరెక్ట్. ట్రావర్స్ చేస్తూ మనం ఏం చెక్ చేస్తాం, ఇఫ్ మన ఏ ఆఫ్ జే మనకు కావాల్సిన ఎలిమెంట్ అయితే మనం కౌంట్ 1 చేసుకుంటున్నాం. కరెక్ట్. కౌంట్ ప్లస్ చేస్తున్నాం బేసికలీ. సో ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుందాం. ఒకవేళ ఎలిమెంట్ ఉంటే ఏమవుతుంది, మన కౌంట్ వాల్యూ 1 అవుతుంది, లేకపోతే 0 ఉంటుంది. మనం ఈ ప్రాసెస్ ఎన్ని ఎలిమెంట్స్కి చేయాలి, ఎంత అరే సైజు ఉంటే అన్ని ఎలిమెంట్స్కి చేయాలి. కాబట్టి నా ఫర్ లూప్ వచ్చేసి int i ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి
ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n వరకు రన్ అవ్వాలి. సో 5 కూడా నా యారేలో ఉందో లేదో నేను చెక్ చేయాలి. సో ఒకవేళ నా యారేలో ఐ వాల్యూ ఉంటే నాకేమవుతుంది, ఉందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఐ అని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నా, కౌంట్ వాల్యూ చెక్ చేయాలి. ఒకవేళ నా కౌంట్ అలాగే 0 ఉంది అంటే మీనింగ్ ఏంటి, నా ఐ వాల్యూ యారేలో లేదని చెప్పేసి. కాబట్టి నా ఐ ఈజ్ మై ఆన్సర్ అవుతుంది. కరెక్ట్. 0 ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఫస్ట్ 0కి వస్తున్నాం. యారే మొత్తంలో ఆ 0 ఉందా లేదా చెక్ చేస్తున్నాం. 0 ఉంది. నెక్స్ట్ 1కి వస్తాం. 1 ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఈ యారే మొత్తంలో 1 కూడా ఉంది. సో నెక్స్ట్ 2కి వస్తాం. 2 యారే మొత్తంలో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. ఉంది కాబట్టి కౌంట్ 1 అవుతుంది. కౌంట్ 1 అయితే ఇఫ్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ దెన్ 3కి వస్తాం. 3కి వచ్చినప్పుడు యారే మొత్తంలో ఉందా లేదా చెక్ చేస్తాం. యారే మొత్తంలో లేదు కాబట్టి కౌంట్ అలాగే 0 ఉండిపోతుంది. 0 ఉంది కాబట్టి రిటర్న్ మనం 3 చేస్తున్నాం. ఐ అంటే ఇక్కడ 3 కాబట్టి. ఒకవేళ నీకు యారే మొత్తం ట్రావర్స్ అయ్యింది, నీకు ఎలిమెంట్ ఎక్కడ దొరకలేదు అనుకో, ఐ మీన్ కౌంట్ ప్రతిసారి 1 అయితే మీనింగ్ ఏమని అర్థమంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 5 0 4 1 ఇక్కడ 5 బదులు 3 ఉందనుకోండి యారేలో. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 0 చెక్ చేస్తావు, యారేలో ఉంది. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 లేదు. అప్పుడు నీకు ఇక్కడ 5 రిటర్న్ అవుతుంది. గెటింగ్ ద పాయింట్. నువ్వు లాస్ట్లో ఏదైనా ఒకటి రిటర్న్ చేయొచ్చు. -1 రిటర్న్ చేసినా కానీ ఏం అవ్వదు. ఇప్పుడు మనం ఇది లీడ్ కోడ్లో చేసి చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేశాను, n వాల్యూ తీసుకున్నాను, nums డాట్ లెంత్ అని చెప్పేసి. నా ఫర్ లూప్ వచ్చేసి 0 నుంచి ఎక్కడి వరకు ట్రావర్స్ చేశాను, n వరకు ట్రావర్స్ చేస్తూ i++ చేస్తున్నా. సో కౌంట్ అని ఒక వేరియబుల్ ఇనీషియల్గా 0 అనుకున్నాను. నేను ఫస్ట్ నుంచి ట్రావర్స్ చేస్తూ లాస్ట్ వరకు వెళ్తున్నాను. వెళ్తూ ఏం చేస్తున్నా, ఒకవేళ నా జే ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్, ఇక్కడ నమ్స్ అని తీసుకోవాలి, జే ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ నాకు ఐ తోటి మ్యాచ్ అవుతే అప్పుడు నేనేం చేస్తున్నా, కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నా. మొత్తం ట్రావర్స్ చేశాక నాకు ఒకవేళ ఎలిమెంట్ ఉంటే కౌంట్ వాల్యూ 1 అవుతుంది. మిస్సింగ్ ఉంటే ఏమవుతుంది, కౌంట్ 0 అవుతుంది. సో 0 ఉంటే నా మిస్సింగ్ ఎలిమెంట్ ఏంది, ఐ. కాబట్టి ఐని రిటర్న్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇక్కడ ఏం రిటర్న్ చేసినా పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే మిస్సింగ్ ఎలిమెంట్ ఇక్కడ నుంచే రిటర్న్ అవుతుంది కాబట్టి. సో నేను ఇక్కడ -1 అని ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తే ఏమవుతుంది, అన్ని కేసెస్ పాస్ అయ్యాయి. ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాము. సబ్మిట్ చేస్తే అన్ని టెస్ట్ కేసెస్ కూడా పాస్ అవ్వాలి. సో ఆల్ 122 టెస్ట్ కేసెస్ పాస్డ్ అండ్ సొల్యూషన్ యాక్సెప్టెడ్. సో దీనికి టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేస్తే అవుటర్ ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది, ఇన్నర్ ఫర్ లూప్ కూడా n టైమ్స్ రన్ అవుతుంది. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n². స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1, ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోవట్లేదు. సో టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అవుతుంది. సో ఇప్పుడు నేను సెకండ్ అప్రోచ్ చెప్తాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు నేను సెకండ్ అప్రోచ్లో ఏం చేస్తున్నానంటే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ అరేని నేను సార్ట్ చేస్తాను. సార్ట్ చేస్తే ఏమవుతుంది, 0 1 2 4 5 అవుతుంది. నా ఇండెక్సెస్ ఏమవుతుంది బేసికల్లీ 0 1 2 3 4. సో ఇప్పుడు సార్ట్ చేశాక నా ఇండెక్స్ నా ఎలిమెంట్ మ్యాచ్ అయితే ఏమని అర్థము, కరెక్ట్గా నాకు కావాల్సిన ఎలిమెంట్ ఉన్నట్లు. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మీనింగ్ ఏంటి, నాకు కావాల్సిన ఎలిమెంట్ లేనట్టు. కరెక్ట్. ఇక్కడ నాకేం మిస్సింగ్, 3 మిస్సింగ్. కాబట్టి నేను రిటర్న్ చేయాల్సింది ఏంటి, ఇండెక్స్. గెటింగ్ ద పాయింట్. సో ఇప్పుడు నేను ఇనీషియల్గా ఏం చేస్తానంటే సార్టింగ్ చేస్తాను. యారేస్ డాట్ సార్ట్ ఆఫ్ ఏ రిటర్న్ చేస్తున్నా. తర్వాత నేను స్టార్టింగ్ నుంచి ఐటరేట్ చేస్తున్నా. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ n, i++. ఇలా లాస్ట్ వరకు ఐటరేట్ చేశాక ఇఫ్ నా ఏ ఆఫ్ ఐలో ఐ వాల్యూ తోటి ఇండెక్స్ తోటి మ్యాచ్ అవుతే నేను ఏం చేస్తాను, ఏం చేయకూడదు. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే ఐ హ్యావ్ టు రిటర్న్ మై ఐ వాల్యూ. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు నాకు మెయిన్ థింగ్ ఏంటి అంటే సపోజ్ నాకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది అనుకో. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ప్రతిసారి మ్యాచ్ అవుతుంది. 0 0 ఉంది, 1 1 2 2 3 3 4 4 ఉంది. సో ఇప్పుడు నాకు ఇలాంటి సిచ్యువేషన్లో రిటర్న్ చేయాల్సింది ఏంటి అంటే 5. సో నేను రిటర్న్ చేయాల్సింది ఏంటి, యారే డాట్ లెంత్. కాబట్టి రిటర్న్ ఏ డాట్ లెంత్ చేసేయచ్చు డైరెక్ట్. గెటింగ్ ద పాయింట్. ఇలా చేస్తే మనకు అన్ని కేసెస్ పాస్ అవుతాయి. ఇప్పుడు ఇదే మనం లీడ్ కోడ్లో కోడ్ చేసి చూద్దాం. సెకండ్ అప్రోచ్లో మనం ఏం చేసాము, యారేని సార్ట్ చేసాము. సో యారేస్ డాట్ సార్ట్ ఆఫ్ నమ్స్. నెక్స్ట్ ఏం చేశాను, ఫర్ లూప్ యూజ్ చేసి మొత్తం ట్రావర్స్ చేశాను లాస్ట్ వరకు. సో నమ్స్ డాట్ లెంత్ i++. నేనేం చేస్తున్నాను, నా యారేలో ఉండే ఎలిమెంట్ నా ఇండెక్స్ తోటి ఈక్వల్ అవుతే నేనేం చేయాలి, ఏం చేయకూడదు. నాట్ ఈక్వల్ అయితేనే మనం రిటర్న్ చేయాలి. దేన్ని రిటర్న్ చేయాలి, ఐని రిటర్న్ చేయాలి. కరెక్ట్.
ఇప్పుడు ఒకవేళ మొత్తం ట్రావర్స్ చేసాక అన్నీ సేమ్ ఉంటే ఏం చేయాలి, యారే లెంత్ ఎంత ఉంటే అంత రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూస్తే అన్ని 3 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 3 పాస్ అయ్యాయి. ఇప్పుడు సబ్మిట్ చేసి చూస్తే 122 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 122 పాస్డ్, సొల్యూషన్ యాక్సెప్టెడ్. ఇప్పుడు దీనికి టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేస్తే సార్టింగ్కి ఏమని చెప్పాను, n log n, దీనికి n టైం కాంప్లెక్సిటీ. సో ఓవరాల్ హైయెస్ట్ ఇదే కాబట్టి టైం కాంప్లెక్సిటీ n log n అవుతుంది. స్పేస్ ఏం ఎక్స్ట్రా తీసుకోవట్లేదు కాబట్టి big of 1 అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ అప్రోచ్ చూద్దాం. సో ఇక్కడ మన థర్డ్ అప్రోచ్ ఏంటి అంటే 250 మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 25041. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్గా 0 నుంచి n ఎలిమెంట్స్ ఇస్తాడు కానీ ఒక నెంబర్ మిస్సింగ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు దీన్ని అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 + 5 7, 7 + 4 11, 11 + 1 12. సో మనం 12 రాసుకుందాం. సో బేసిక్గా మనకు 0 నుంచి n ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది, సమ్ చేస్తే ఫార్ములా ప్రకారం మ్యాథ్స్లో n × n + 1/2 కదా. సో ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉంటే 5 × 6/2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 15. కాబట్టి మన సమ్ 15 అవ్వాలి. కానీ ఒకటి మిస్ అవ్వడం వల్ల మన సమ్ ఎంత, 12 అయింది. ఇప్పుడు ఈ టోటల్ సమ్ మైనస్ మనకు వచ్చిన సమ్ని చేస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది కదా. సో అది మన మిస్సింగ్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ టోటల్ సమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇనీషియల్గా టోటల్ సమ్ ఏంటి, టోటల్ సమ్ వచ్చేసి n × n + 1/2. ఇది మనం తర్వాత రాద్దాం నీట్గా. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మన సమ్ వచ్చేసి 0 అనుకుందాం. సో నేనేం చేస్తున్నాను, int i = 0 నుంచి i <n i++ ఇలా ట్రావర్స్ అవ్వుకుంటూ ఈచ్ టైం నా సమ్కి ఏం యాడ్ చేస్తున్నా, నా ప్రజెంట్ ఎలిమెంట్ యాడ్ చేస్తున్నా a of iని. సో నేను లాస్ట్లో ఏం రిటర్న్ చేస్తాను, టోటల్ సమ్ మైనస్ నా వచ్చిన సమ్. ఇలా చేస్తే మనకేమవుతుంది, మిస్సింగ్ ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇదే లీడ్ కోడ్లో చేస్తా, ఒకసారి చూడండి. థర్డ్ అప్రోచ్లో నేను ఏమని చెప్పాను, ఫస్ట్ టోటల్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పాను. టోటల్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు n × n + 1. ఈ టోటల్ని నేను ఏం చేయాలి, /2 చేయాలి. సో టోటల్ /2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సమ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఇనీషియల్గా 0 అనుకుందాం, మొత్తం ట్రావర్స్ చేయాలి కదా. సో 0 ఇండెక్స్ నుంచి nums.length వరకు. సో nums.length అండ్ దెన్ i++. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సమ్కి నా ప్రతి వాల్యూని యాడ్ చేస్తున్నా. సో nums of iని యాడ్ చేస్తున్నా. సో రిటర్న్ ఏం చేయాలి, టోటల్ సమ్ మైనస్ మై క్యాల్కులేటెడ్ సమ్. ఇప్పుడు ఇది రిటర్న్ చేస్తే ప్రతి టెస్ట్ కేస్ పాస్ అవ్వాలి. సో 3 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. ఎర్రర్ ఓకే, n వాల్యూ లేదు కదా. సో మనం n వచ్చేసి ఇనీషియల్గా nums.length అని తీసుకోవాలి. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ సొల్యూషన్ వర్క్ అవ్వాలి. సో ఆల్ 3 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో పాస్ అయ్యాయి. సబ్మిట్ చేసి చూస్తే 122 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో 122 పాస్డ్ అండ్ దెన్ సొల్యూషన్ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఈ కోడ్కి టైం కాంప్లెక్సిటీ చూస్తే ఏమవుతుంది, మనం ఇది బై డిఫాల్ట్ ఫార్ములా యూజ్ చేసాము అండ్ దెన్ n వరకు ట్రావర్స్ చేసాము. సో big of n అవుతుంది. అండ్ దెన్ ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు కాబట్టి big of 1 అవుతుంది. ఫస్ట్ సొల్యూషన్లో n² పట్టింది, సెకండ్ సొల్యూషన్లో n log n, థర్డ్ సొల్యూషన్లో n పట్టింది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు నేను ఇంకొక అప్రోచ్ చెప్తాను, అది కూడా n పడుతుంది టైం, ఒకసారి అది కూడా చూడండి. సో మన లాస్ట్ అప్రోచ్ ఏంటంటే సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 25041. ఇప్పుడు వీటికి ఇండెక్సెస్ ఏంటి, 0 1 2 3 4 కదా. యాక్చువల్లీ ఇక్కడ ఒక మిస్సింగ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి దాని ఇండెక్స్ 5 అవుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, 0 2 టైమ్స్ వచ్చింది కరెక్ట్, 1 2 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది, 3 2 టైమ్స్ రావాలి కానీ ఒకసారి మిస్ అయ్యింది కరెక్ట్, 4 2 టైమ్స్ వచ్చింది, 5 2 టైమ్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ సెకండ్ ప్రాబ్లం ఎలా ఉందో అలానే కదా జరుగుతున్నది. అక్కడ ప్రతి ఎలిమెంట్ ట్వైస్ వచ్చింది, ఒక్కసారి మాత్రమే 1 టైం వచ్చింది. ఇక్కడ కూడా అలానే కదా జరుగుతున్నది. ఏమంటే మనం ఇక్కడ ఇండెక్సెస్ కూడా కన్సిడర్ చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నాము, ఇనీషియల్గా XOR వాల్యూ ఏముండాలి, ఇది నేను మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫర్ int i = 0 నుంచి i <n i++ ఇలా ట్రావర్స్ చేస్తున్నాం. ఈచ్ టైం నేను XOR చేయాల్సింది ఏంటి, నా XOR వాల్యూని, ఇండెక్స్ని అండ్ దెన్ యారే యొక్క ఎలిమెంట్ని XOR చేస్తూ రావాలి. కానీ నా యారే యొక్క ఎలిమెంట్ ఇండెక్స్ చేసుకుంటూ వస్తే ఇంతవరకే కదా నేను చేసేది, కానీ దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. కాబట్టి నా ఇనీషియల్ XOR వాల్యూ యారే యొక్క లెంత్ అని అనుకుంటా.
గెట్టింగ్ ద పాయింట్. డైరెక్ట్ ఇక్కడే 5ని కన్సిడర్ చేస్తున్నా. ఎట్ ద ఎండ్ నా రిటర్న్ చేసేది ఎక్స్ఆర్ వాల్యూని. గెట్టింగ్ ద పాయింట్. ఇలా చేస్తే నా కోడ్ వర్కౌట్ అవుతుంది. ఇది మీరు ఒక్కసారి ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి, అప్పుడు మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇదే లీడ్ కోడ్లో చేసి చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను లాస్ట్ అప్రోచ్లో ఏం చేశాను, ఎక్స్ఆర్ వాల్యూ ఏం తీసుకున్నాను, నమ్స్ డాట్ లెంత్ తీసుకున్నాను, కరెక్ట్. అండ్ దెన్ నేను 0 ఇండెక్స్ నుంచి ట్రావర్స్ చేస్తున్నాను లాస్ట్ వరకు. సో నమ్స్ డాట్ లెంత్ అండ్ దెన్ i++, ఇక్కడ సెమీకోలన్ మిస్సింగ్. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఎక్స్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఆర్ ఆఫ్ అండ్ దెన్ ఇండెక్స్ని అండ్ దెన్ విచ్ వన్, నమ్స్ ఆఫ్ ఐని ఎక్స్ఆర్ చేస్తున్నాం. అండ్ దెన్ ఐఎమ్ రిటర్నింగ్ మై ఎక్స్ఆర్ వాల్యూ. సో ఇలా రిటర్న్ చేస్తే ఇప్పుడు అన్ని 3 టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. సో ఆల్ 3 కేసెస్ పాస్డ్. సబ్మిట్ చేస్తే 122 కేసెస్ పాస్ అవ్వాలి. 122 పాస్డ్ అండ్ సొల్యూషన్ యాక్సెప్టెడ్. ఇప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ క్యాలిక్యులేట్ చేస్తే మనం జస్ట్ ఒక ఫర్ లూప్ యూస్ చేసి ట్రావర్స్ చేసాము లెంత్ వరకు. సో బిగ్ ఆఫ్ n అవుతుంది. ఎక్స్ట్రా స్పేస్ తీసుకోలేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. సో ఇది కూడా సేమ్ ఇందాకటి అప్రోచ్ లాగానే టైం పడుతుంది. ఈ 2 బెస్ట్ అప్రోచెస్. మనం హ్యాష్ మ్యాప్ యూస్ చేసి కూడా చేయొచ్చు, బట్ అది బెస్ట్ అప్రోచ్ కాదు, బట్ అలా కూడా చేయొచ్చు. అది నేను హ్యాష్ మ్యాప్ చెప్పినప్పుడు చెప్తాను. సో మీ టాస్క్ ఏంటి అంటే ఇక్కడ 0 to n కాకుండా 1 నుంచి n+1 వరకు ఉంటుంది, ఓకే. అండ్ దెన్ ఒక్క ఎలిమెంట్ మిస్సింగ్ ఉంటుంది, అది కనుక్కోవాలి. సేమ్ ప్రాబ్లం 1 నుంచి n+1 వరకు. సో ఇది మీకు టాస్క్ లాగా ఎందుకు ఇస్తున్నాను అంటే గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఈజీగా ఉండాలి ఎక్స్ఆర్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఇది చెప్తున్నాను. మీరు ఇది సాల్వ్ చేశాక కామెంట్ సెక్షన్లో కోడ్ పేస్ట్ చేయండి, అప్పుడు నేను చెక్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియో మొత్తం మీకు అర్థమైతే అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. అండ్ దెన్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.